నమస్కారం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి గిటకాడ దప్పదు. అది ప్రకృతి ధర్మం. కాని మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు చూస్తే అక్కడ మరణం అనే పదానికి అర్థం లేని కొందరు మహానుభావులు ఉన్నారు. వాళ్లనే మనం అష్టచిరంజీవులు అంటాం. అశ్వత్థామ, బలి, వ్యాస, విభీషణ, కృపాచార్య, పరశురామ, మార్కండేయ మరియు మన హనుమంతుడు. రామాయణమైపోయింది, త్రేతాయుగం ముగిసింది, ద్వాపరయుగం వెళ్ళి కలియుగంలో మనమున్నాం. కాని ఇంకా హిమాలయాలలోని మానసరోవర దగ్గర గంధమాదన పర్వతం మీద హనుమంతుడు ధ్యానం చేస్తున్నారు అని చెప్పే ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం. అసలు ఇందులో ఎంత నిజముంది? ఈరోజు మనం మాట్లాడకపోయే విషయం కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక ఆశ్చర్యమైన మిస్టరీ. కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నెట్లో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయింది. మంచుకొండలలో ఒక హ్యూజ్ ఫుట్ ప్రింట్. దాని పక్కన చూస్తే ఒక ఆకారం చదువుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇది సాక్షాత్తు హనుమంతుడే అని చాలామంది నమ్మారు. తర్వాత అది ఫోటోషాప్ అని తెలిసినా ఆ నమ్మకం మాత్రం పోయలేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ రాముడే వరమిచ్చాడు, నా కథ ఈ భూమి మీద ఉన్నంతవరకు నువ్వు కూడా ఉండే ఉంటావు అని. ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టరీ, మైథాలజీ ఇంకా అన్నోన్ ఫ్యాక్ట్స్ మీకు ఇష్టమైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. పదండి అసలు రహస్యంలోకి వెళ్లాం. ఇప్పుడు మనం హిమాలయాల నుండి శ్రీలంకలోని దత్తమైన అడవులకు వెళ్లాం. అక్కడ పిడురు తలగల అనే పర్వత ప్రాంతంలో మతాంగ్ అనే ఒక గిరిజన తెగడి నివాసిస్తుంది. వీళ్లు ప్రపంచానికి దూరంగా ఉంటారు. కాని వీళ్ల దగ్గర ఒక షాకింగ్ సీక్రెట్ ఉంది. వీళ్లు ఏం చెప్తున్నారు అంటే, హనుమంతుడు ఇంకా ఉన్నారు, మాతో మాట్లాడుతారు. అవును, మీరు విన్నది నిజమే. వీళ్ల కథ ప్రకారం రామాయణం యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాక హనుమంతుడు హిమాలయాలకి వెళ్లే ముందు కొన్ని రోజులు ఈ మతాంగ్ తెగతే గడిపెరట. అప్పుడు విభీషణుడు రాజ్యం చేస్తున్నాడు. విభీషణ పరమాపదించిన తర్వాత కూడా హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకొకసారి ఈ తెగని కలవడానికి వస్తారు అని వీళ్ల గట్టి నమ్మకం. ఈ ట్రైబ్ చెప్పేదాని ప్రకారం లాస్ట్ టైం హనుమంతుడు వచ్చింది 2014లో, అంటే మళ్ళీ 2055లో వస్తారు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, హనుమంతుడు వచ్చినప్పుడు ఆయన చెప్పే ప్రతి మాటాని ఆ ట్రైబ్ ముఖ్యస్థులు ఒక గ్రంథంలో రాస్తారు. దీన్నే హనుమాన్ లాగ్బుక్ అంటారు. సేతు ఏషియా అనే ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఈ విషయం మీద రీసెర్చ్ చేసింది. ఆ లాగ్బుక్లో ఉన్న భాష ఎవరికీ అర్థం కాదు. అది పురాతన తమిళ్, సాంస్క్రిట్ ఇంకా ఏదో ఒక అన్నోన్ ట్రైబల్ లాంగ్వేజ్ మిక్స్లా ఉంటుంది. ఆ బుక్లో హనుమంతుడు మనుషుల భవిష్యత్తు గురించి, ధర్మాన్ని ఎలా కాపాడాలి అనే దాని గురించి చెప్తారు అని మతాంగ్ ట్రైబ్ నమ్ముతుంది. ఇప్పుడొక ప్రశ్న, ఇది నిజంగా జరుగుతుందా, లేక ఇది కేవలం ఆ గిరిజనుల గట్టి నమ్మకమా? సైన్స్ ప్రకారం చూస్తే 41 సంవత్సరాల సైకిల్ అనేది ఇంపాసిబుల్ అనిపించచ్చు. కానీ ప్రపంచంలో మనం చూడనివి, మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఒక విషయం మాత్రం నిజం, హనుమంతుడు హిమాలయాలలో ఉన్నారా, మతాంగ్ ట్రైబ్తో ఉన్నారా అనేది పక్కన పెడితే, సీతారామ అని ఎవరు మనస్ఫూర్తిగా తలుచుకుంటారో వారి గుండెల్లో హనుమంతుడు ఖచ్చితంగా ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది? హనుమంతుడు నిజంగా ఈ కలియుగంలో ఇంకా తిరుగుతున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. జై భజ